ప్రతి ఒక్కరు వీడియో కొడుతున్నారు కానీ నాకు స్పెషల్ కొంతమంది ఉంటారు. చాలా బాగుంది. ఓకే అంటే ఒక అమ్మాయి లాగా ఒక క్యూట్ గర్ల్ ఒక నవీనందకి చెల్లెలాగా ఉంది. ఏంటి రోజు రోజు గ్లామర్ పెరిగిపోతున్నారు? మేమా అంతే కపుల్ గర్ల్స్. వీళ్ళందరూ తెలుసు కదా. మా నాయని చాలా రోజులు మిస్ అయ్యాము. చాలా రోజులా మొన్న వచ్చా. లక్ష 32,000 అజయ్ ఒకటోసారి. ఛానల్ నాతో ముచ్చట్లు. సో మా మధ్యాహ్నానికి ఈ డ్రెస్ అని అనుకోవద్దు, గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అండ్ నేను ఒక్కటి వీడియో ప్రత్యేకంగా చేయడానికి ఏంటి రీజన్ అంటే అందరూ అన్ని నిమజ్జనాలు వీడియోలు వినిపించకపోతే మళ్ళీ చెప్తా. అయితే నిమజ్జనంది ప్రతి ఒక్కరు వీడియో కొడుతున్నారు కానీ నాకు స్పెషల్ కొంతమంది ఉంటారు కాబట్టి అంటే పోయిన వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేసినాం కాబట్టి పోయిన ఎక్స్ట్రీమ్ వాళ్ళని కూడా సో అందరు వస్తున్నారు. వాళ్ళు నన్ను ఎట్లా మిస్ అయినారు అది కూడా చూపిస్తా. అండ్ ఎవరెవరు అంటే మౌనికక్క, సనా, సాయి, జయక్క, నవీనన్న, అజ్జు, పండు వీళ్ళందరితో నేను వీడియో తీసుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే నిమజ్జనానికి మాకు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారంటే ఎవరు అని అంటే ఆయన అన్న ఎవరన్నా శ్రీరామ్ కదా, శ్రీరామ్ చంద్ర అన్న రావడం లేదు. సమీరా భరద్వాజ్ వస్తుంది, యాదం రాజన్ వస్తా అన్నాడు. ఎవరు యాదం రాజ్ వీళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా కొంచెం క్లిప్స్ తీయడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకండి, మీకు చాలా ఫన్ చేయడానికి రెడీ ఉంటుంది. ఇప్పుడు నవీన్ అన్న నేను బావని అలా అన్నాను అలా వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ నువ్వు ఎట్లున్నావు చెప్పు. అన్నా నేను చాలా బాగున్నా. కనిపిస్తున్నానా అంటే నిన్ను చూసి అంటే ఎప్పుడు మంచి డ్రెస్ అన్న నేను ఎప్పుడు బట్టలు వేసుకోలేదు సరిగ్గా. ఇది చాలా బాగుంది. ఓకే అంటే ఒక అమ్మాయి లాగా ఒక క్యూట్ గర్ల్ ఒక నవీనందకి చెల్లెలాగా ఉంది. ఇప్పుడు మా దాంట్లో వేలంపాట వాడుతున్నావా? వద్దా అంటే మనం ఒకటి అనుకోని బావగారు ఎలా ఏంటి రోజు రోజు గ్లామర్ పెరిగిపోతున్నారు? మేమా అంతే కపుల్ గర్ల్స్. కాదు పెళ్లి తొందరలో ఉంది కదా అందుకే కదా. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఉంటది. చాలా అందరినీ మన ఫ్యామిలీ అందరినీ ఎస్ఆర్టింగ్ ఫ్యామిలీ అందరినీ పిలుస్తున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం. సుక్కనా అంటే ముక్కనా లేకపోతే వెజ్జా? ఇంట్లో వాళ్ళు ఉన్నంత సేపు వెజ్, వాళ్ళు ఇంకా మనం డిస్కస్ అయిపోయినాక మనం చుక్క కావాలా ముక్క కావాలా ఏం కావాలా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే అక్క తెలంగాణ ముక్క ఉంటది కదా అక్క, ఎంగేజ్మెంట్ అయినా అదైనా. మేము వెజిటేరియన్ కదా. నువ్వు వెజిటేరియనా? నేను కాదు, మా ఫ్యామిలీ. సో అన్న జయ కొద్దిలే మిస్ అయింటారు కానీ ఒక మాటలో చెప్పాలంటే నువ్వు
ఇప్పుడు నీకు నాకు సనా నీకు అంత బాండింగ్ లేకున్నా కూడా నీకు నాకు కొంచెం బాండింగ్ ఉంది. నేను జయక్క ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నప్పుడు నువ్వు కొంచెం మిస్ అయినావా, ఎక్కువ మిస్ అయినావా? నేను నీ దగ్గర లేను కానీ మామూలుగా వీడియోస్ తీసినప్పుడైనా వీడియోస్ తీసిన తర్వాత అయినా నేను నిన్ను గుర్తు చేసుకోని మూమెంట్ అనేది ఉండదు. అంటే ఏదో ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఏదో మనం డిస్కవరీ ఛానల్ పెట్టినప్పుడు ఒక ఏదన్నా జంతువు రాగా నిన్నే గుర్తు చేసుకుంటాం. ఇట్లా మూమెంట్ ఏదైనా క్రియేట్ అయిందనుకో అప్పుడు నీ గురించి గుర్తు చేసుకుంటాం. ఇదంతా సబ్స్క్రైబర్స్ కి తెలియదు కదా, ఒకటైతే 1 వేనే తెలుసు, ఆన్ స్క్రీనే తెలుసు, ఆఫ్ స్క్రీన్ తెలియదు. కానీ తనకి నాకు చాలా ఎక్కువ ప్రేమ. అది రాత్రి 2 గంటలకు కాల్ చేస్తుంది, 3 గంటలకు కాల్ చేస్తుంది, తెల్లారుజాము 4 గంటలకు కాల్ చేస్తుంది, లేచి అదంటది ఇదంటది. ఏమని పేరు ఏమని ఫీడ్ చేసుకున్నా, ఏమని ఫీడ్ చేసుకున్నా బాండింగ్ వద్దురా సెలబ్రిటీ నేను ఎప్పుడు సెలబ్రేట్ అయినా నా పేరు ఏమైనా ఉంటది, నైని అని ఉంటది, బాండింగ్ అనేది ఉంటది. జయక్క జయక్క నెంబర్ ఉంటే సేవ్ ఉంటుంది. జయక్క పక్కన హార్ట్ సింబల్ కూడా ఉండదు కనీసం. అంటే సరే ఆమె ఎందుకు ఫేస్ అట్లా పెట్టింది కనుక్కోవచ్చా ఏమన్నా? నీకు ఎప్పుడు అన్న పక్కనున్నా నాగార్జుననే, ఎవరి పక్కనున్నా నాగార్జుననే. అక్కినేని ఫ్యామిలీ అక్క, నీకు రాదా? నేను దీన్ని చూసి నేను నేర్చుకున్నా యూట్యూబ్. సరే ఇక్కడ అందమైన అమ్మాయి సబ్స్క్రైబ్ అను ప్లీజ్, అదొక్కటను సబ్స్క్రైబ్ నీకేమొచ్చు? మై నేమ్ ఇస్ మోమి. ఎందుకు వచ్చింది అక్క? వస్తున్నారు. సాయి వస్తున్నాడా? రావట్లేదు. మా బెస్ట్ ఫ్రెండ్ కదా. ఎందుకు మెలకలు తిరుతున్నావు? అంటే వీడియో పర్పస్ వీడికి వచ్చిండు కదా వాడు నిన్న మొన్న వీడియో. అప్పుడు దూరం ఉండు రాము ముసి నవ్వులు సిగ్గింగ్ లావైనా దూరంలో అన్న నేను లావైనా కదా. ఎప్పుడు అడిగినా లేదంటే నాకు బకానే అనిపిస్తావురా. ఓకే అన్న, ఒక కట్ చేద్దామా ఇడ ప్లీజ్? కట్ చేయి. ఫస్ట్ టైమా? సెకండ్ టైం. సో క్రౌడ్ ఇంతమంది వస్తారని అనుకున్నావా ఎప్పుడైనా? అనుకున్నా, ఆఫ్ కోర్స్ అనుకున్నా. ఎందుకు అనుకోని కన్నా ఈసారి తక్కువ వచ్చినారు, ఎందుకంటే లాంగ్ అయిపోయింది. చూడండి అలా పైకి ఎక్కుదాం మనం కూడా. సో గైస్ మా ప్రొఫెషనల్ డాన్స్. నువ్వు వాళ్ళతో డాన్స్ ఆడతావా? ఆడతా. సో చూడండి, కెమెరా హాయ్ చెప్తారా? హాయ్ చెప్పండి, అందరూ చెప్పండి. గైస్ వీళ్ళందరూ తెలుసు కదా, నేను ఎప్పుడు చెప్పేదే సెకండ్ మదర్ అనమాట. మైకా అసలు మైక్ అంటే కాదు, మదర్ అని మాత్రం అనగాను. నిన్న చెల్లిని కాదు, బేబీ వైతు అందరు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారు అందరూ? నైనితో వచ్చారు. మా బేబీని దయచేసి సపోర్ట్ చేయండి. బేబీ అంటే ఇక్కడ ఇంకో బేబీ కాలిపోతే కాదు, అప్పుడు మన ఇద్దరం ఛానల్ పెట్టినాం కదా, అది పోయింది. ఇది కొత్త నైనితో ముచ్చట్లు. నాది ఉంది, అది ఉంటనే ఉన్నది, ఓదు ఉండదు. పండు వర్సెస్ నైని క్రియేట్ చేసినాం చూడు, దాని తర్వాతకి సెకండ్. అక్క కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తాను నాకు. చెప్పండి. నైన్ సరగారు బాగుంటారు. కొంచెం మా ఫ్యాన్స్ కలిగిస్తారా? మా నైని చాలా రోజులు మిస్ అయ్యాము. చాలా రోజులా? మొన్న ఏంది వచ్చా? అంటే చెప్పాలి. ఓకే చెప్పు.
చెప్పు. మిస్ అయినా మా నైని ఛానల్ కి సపోర్ట్ చేయండి. మేము ఎవరం లేము, సింగిల్ గా చేస్తుంది. సో ఇంకా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం చేస్తారు మా బంగారం వచ్చింది. దీనికి ఏమన్నా చేశారా? ఎవరు బంగారం అమ్మ? ఫస్ట్ బంగారం. ఇది ఇప్పుడు బంగారమే కదా, గెస్ట్ కదా. దీనికోసం ఏమన్నా చేశారా? ఏం చేయాలి? సెకండ్ అటు ముసాఫిర్ చిల్పేట తీసుకుని 1,20,000కి నీకు ఎట్లా పెట్టి ఓకే 70,000 కొట్టి ఏం చేస్తామో కూడా చెప్పాలి. తీసుకున్నమాట. సో సబ్స్క్రైబర్ కొంత ₹1,32,000 అజయ్ ఒకటోసారి. ₹1,32,000 మిస్టర్ అజయ్ ఫ్రమ్ రిపబ్లిక్ రెండోసారి. ₹1,32,000 ఫ్రమ్ రిపబ్లిక్ అజయ్ రెండోసారి. ముసాపై చిల్పేట ₹1,40,000. ముసాపై చిల్పేట ₹1,40,000. మిస్టర్ అజయ్ ముసాపై చిల్పేట ₹1,40,000. యశ్వంత్ ఉన్నావా? యశ్వంత్ ముసాఫిర్ చిల్బేట లాస్ట్ టైం కూడా అయిపోయింది. సంవత్సరానికి 2 లడ్డు.